కానీ ఆయన ఇది చేయలేదు. 1925లో ఆయన చైనా దేశానికి మిషనరీగా వెళ్ళిపోయాడు. 1925లో చైనా దేశానికి మిషనరీగా వెళ్ళిపోయాడు. 1924లో గోల్డ్ మెడల్స్ ఆయన సంపాదించాడు. పేరు వచ్చింది, ప్రఖ్యాతి వచ్చింది. అందరూ ఇంతకుముందు తిట్టిన వాళ్ళే నువ్వు పరిగెత్తాలి, నువ్వు చాలా గ్రేట్, అది ఇది అని ఆయన హెచ్చించడం, పొగడం చేశారన్నమాట. కానీ కథకు రెండో వైపు ఏంటంటే ఆయన మిషనరీగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? చైనా దేశం. ఎందుకు? ఒక కారణం ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉంటాడు, ఆయన స్కాలర్ అన్నమాట. ఆయన స్కాలర్. నేను ఆయన గురించి కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు ఆయన 6 సంవత్సరాల దగ్గర నుంచి గమలీయేలు అని ఉంటాడు ఒక ఆయన దగ్గర ఈయన ట్రైనింగ్ తీసుకున్నాడు. థియాలజీలో, లేకపోతే జివిష్ కల్చర్ గురించి, హెలెనిస్టిక్ కల్చర్ గురించి బాగా ట్రైనింగ్ తీసుకున్నాడు అన్నమాట. ఆయన కూడా చాలా ఇంటెలెక్ట్ అన్నమాట. మీరు ఆయన పేరేంటండి, మీరు చెప్పగలరా? పౌలు ఉన్నాడు కదా, హీఈస్ వెరీ ఇంటెలెక్చువల్. ఆయన చాలా బాగా తెలుసు. మీరు పౌలు రాసిన పత్రికలు చూడండి, ఒక చాలా స్ట్రక్చర్డ్గా ఉంటాయి, పాయింట్ టు పాయింట్ ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ ఉంటాయి, ఆర్గ్యుమెంటేటివ్, కౌంటర్ ఆర్గ్యుమెంటేటివ్, ఇలా ఉంటుంది. మరి చాలా బాగా రాస్తాడు ఆయన. సో ఈయన కూడా మొత్తం వదిలేశాడు. ఒక వాక్యం చదువుకుందాం. ఇది ఎందుకు వదిలేశారు? ఇలాగ అంత టాప్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఈ విధంగా లోకం ఇచ్చే ఘనతలు, పేరు, ప్రఖ్యాతులు ఎలా వదిలేయగలుగుతున్నారు అనేది ఈ దినానికి కొంచెం సంబంధించింది అన్నమాట. అందుకే నేను ఈ విషయాలు చెప్పాను. చూడండి, ఫిలిప్పుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం అనుకుంటా. ఫిలిప్పుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి ఉంటాయి. ఫిలిప్పుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనం. కొంచెం మైక్లో చదువుతారా? అందరికీ అనిపిస్తుంది. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ రాయబడిన ఈ వాక్యంలో ఆయన పునరుద్ధాన బలం ఎట్టిదో ఎరగడానికి, ఆయన శ్రమలలో పాలు పొందడానికి, అది ఎట్టిదో ఎరగడానికి సమస్తమును నష్టపరుచుకుని వాటిని ఎలా ఎంచుకుంటున్నాడండి? బైబిల్ గ్రంథంలో మాట్లాడిన మాట, నా స్వంత మాటలు కాదు, పెంటతో సమానంగా ఎన్నుకుంటున్నాడు. ఎరిక్ లిడిల్ ఆ గోల్డ్ మెడల్ని పెంటతో సమానంగా ఎన్నుకున్నాడు. పౌలు తనకున్న ఈ డిగ్రీస్ అన్నిటిని వదిలేసి కష్టపడినట్టు, కొట్టబడినట్టు, కొరడాలతో కొట్టబడినట్టు అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయన పునరుద్ధానంలో ఉన్న బలాన్ని ఆయన ఎరిగాడు అనమాట. ఇది నాన్న అనుభవపూర్వకంగా మనం పునరుద్ధానంలో ఉన్న బలాన్ని ఎరిగితే ఈ లోకంలో ఉన్న ఏదైనా సరే మనకి చాలా మైన్యూట్గా కనిపిస్తుంది అన్నమాట. పెంటగా మనం ఎంచుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ పునరుద్ధానం అంటే ఏంటండి? తిరిగి లేవుట, లేకపోతే చనిపోయి తిరిగి లేచుట, పాతి పెట్టబడి తిరిగి లేచుట, దీన్ని పునరుద్ధానం అంటారన్నమాట. దీంట్లో ఒక విశేషణం ఉంది. ఏంటంటే ఈ పునరుద్ధానంలో బలం ఉంది. ఏముందండి? మనం ప్రార్థన చేసేటప్పుడు అప్పుడప్పుడు, ప్రభా నీ దాసుడు వృద్ధాప్యంలో ఉన్నాడు, నీ పునరుద్ధాన శక్తి చేత ఆయన బలపరచు అని ప్రార్థన చేస్తాం కదా. సో ఆ బలం ఏంటో ఈయన అనుభవపూర్వకంగా ఈ పౌలు ఎరిగారు. ఈ అనుభవపూర్వకంగా ఈ పునరుద్ధాన బలం ఏంటో మిషనరీస్ ఎరిగారు. డెరిక్ ప్రిన్స్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయనకు 6 భాషలు వచ్చు, కేంబ్రిడ్జ్లో చదివాడు ఆయన. ఆ తర్వాత ఆఫ్రికాకి వెళ్ళి ఆయన సేవ చేశాడు. ఎంత చదివిన తర్వాత ఆఫ్రికాకి వెళ్ళి సేవ చేసిన పని ఏంటి మీకు తెలుసు కదా. అమీ కార్మైకెల్ మంచి కాస్ట్లీ ఇంట్లోంచి వచ్చింది. తమిళనాడులో ఆమె టెంపుల్ స్లేవరీకి వ్యతిరేకంగా ఆమె వచ్చి ఇక్కడ సేవ చేసింది. అదోనీరామ్ జడ్సన్ వెరీ ఎడ్యుకేటెడ్, చాలా విద్యావంతుడు ఆయన బర్మా దేశానికి వెళ్ళి మొత్తాన్ని వదిలిపెట్టేసి అక్కడ పేరు తెలీదు, ఊరు తెలీదు, భాష తెలీదు, ఏం తెలీదు, అంత వ్యతిరేకత మధ్యలో ఆయన సేవ చేస్తూ వచ్చాడు. వీళ్ళందరూ ఇంతలాగా ఎలా చేయగలుగుతున్నారంటే వీళ్ళు పునరుద్ధానంలో ఉన్న బలాన్ని వాళ్ళు తెలుసుకున్నారు, అర్థం గ్రహించారన్నమాట. వాళ్ళు అనుభవపూర్వకంగా దాన్ని తెలుసుకున్నారన్నమాట. దాన్ని ఏంటి, పునరుద్ధానంలో ఉన్న శక్తి ఏంటి అనేది తెలుసుకున్నారు. సో ఈ రిజరెక్షన్లో ఇది ఎందుకు ప్రాముఖ్యమైందంటే ఈ రిజరెక్షన్లో, పునరుద్ధానంలో బలం ఉంది. మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే ఈ లోకంలో ఒక చాలా పెద్ద
ఒకటి మనుషుల్ని బాగా ఇబ్బంది పడుతుంది ఏంటంటే మరణం. ఏంటండి? మరణం. నేను ఆలోచిస్తున్నా, నిన్న పొద్దున్న అనుకుంటా ఆలోచిస్తున్నా, ఒకవేళ మరణం లేకపోతే మనిషి జీవితం ఎలా ఉంటుంది అది ఆలోచిస్తున్నా. మనం కొన్ని దినాల తర్వాత చనిపోతాం కదా, ఒకవేళ ఆ డెత్తే లేదనుకోండి, మన స్కూల్కి వెళ్ళే పని ఉండదు, కాలేజ్కి వెళ్ళే పని ఉండదు, డ్యూటీలు చేసే పని ఉండదు. ఎందుకు డ్యూటీ ఎందుకు చేస్తాం? డబ్బులు రావాలని. డబ్బులు ఎందుకు? తినడానికి, పొట్ట పోషించుకోవడానికి. పొట్ట పోషించకపోతే ఏమవుతుంది? బలం రాదు. బలం రాకపోతే ఏమవుతుంది? నీరసం అయిపోతుంది. నీరసం అయిపోతే ఏమవుతుంది? మంచాన్ని పెట్టేస్తాం. మంచాన్ని పెడితే ఏమవుతుంది? కొన్ని రోజులు ఉంటాం, కొన్ని రోజులు హాస్పిటల్లో పెడతారు. హాస్పిటల్లో పెడితే ఏమవుతుంది? తర్వాత ఐసీలో పెడతారు. ఐసీలో పెడితే ఏమవుతుంది? చివరికి ఏమవుతాం? చనిపోతాం. అంటే ఇవన్నీ కోటి విద్యలు దేనికోసం? కూటి కోసమే కదా. సో ఈ మరణం లేకపోతే నేను అనుకుంటా మనం చాలా లేజీగా తయారైపోతాము. లేకపోతే ఈ అడ్వాన్స్మెంట్, ఈ టెక్నాలజీ అవేమి ఉండవేమో. ఆది కాండంలో ఆదాం ఎలాగ ఉన్నాడో మనం కూడా అలాగే ఉండేవాళ్ళం అనుకుంటా బహుశా. ఇది మరణం అనేది చాలా పెద్ద ఇష్యూ మాట. మరణం చాలా నెగిటివ్గా చూస్తాం, కానీ మరణంలో కొంచెం రెండు మంచి విషయాలు కనిపిస్తాయి. ఏంటంటే మరణం దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరైనా ఈక్వల్ అన్నమాట. పెద్ద యాక్టర్ అయినా సరే చివరికి మరణం దగ్గరికి వచ్చేటప్పటికి మనతో సమానం అయిపోతాడు. పెద్ద ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళైనా సరే మరణం దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ సమానం అయిపోతారు. రాజకీయ నాయకులు అయినా సరే మళ్ళీ మరణం దగ్గరికి వచ్చేటప్పటికి ధనికులు, పేదలు, లేకపోతే పేరు కలిగిన వాళ్ళు, పేరు లేని వాళ్ళు, ఉద్యోగం ఉన్న వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, సొంత ఇల్లు ఉన్న వాళ్ళు, సొంత ఇల్లు లేని వాళ్ళు అందరూ ఈక్వల్ అవుతారు. ఎక్కడ? మరణం దగ్గర. ఈ మరణం దగ్గర లేదనుకోండి, సో మనిషే చాలా తొక్కేసే పరిస్థితి కనిపిస్తుంది అన్నమాట. సో మరణం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఇది చాలా పెద్ద ఇబ్బంది మానవ జాతికి. ఈ పునరుద్ధానంలో ఈ యొక్క ప్రాబ్లంకి, మరణం అనే ఈ ఇబ్బంది ఉంది కదా, దీనికి పరిష్కారం ఈ పునరుద్ధానంలో మనకి దొరుకుతుంది అన్నమాట. సో ఇవి టూ రీజన్స్ ఈ పునరుద్ధానం ఎందుకు శక్తి కలిగింది అనే దానికి, పునరుద్ధానం ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ప్రాముఖ్యమైనది అనే దానికి రెండు ఏంటంటే, ఒకటి ఈ పునరుద్ధానంలో బలం ఉంది, రెండు మరణంకి పరిష్కారం అనేది ఈ పునరుద్ధానంలో మనకు దొరుకుతుంది. సో ఈ పునరుద్ధానం అంటే ఏంటి, సో దానివల్ల మనకి ఏం ఉపయోగం అనేది కేవలం 4-5 విషయాలు నేను చూసుకొని మనం ముగించుకుంటాం ఫాస్ట్గా. సో ఈ పునరుద్ధాన దినాన్న, ఆదివారాన్న ఏం జరిగిందో అని మనకి బాగా తెలుసు, సందర్భం ఏంటని మాకు బాగా తెలుసు. సో నేను యోహాను సువార్త 20 అధ్యాయంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి, లూకా సువార్త చివరిలో కొన్ని విషయాలు రాయబడ్డాయి, మార్కు సువార్త చివరిలో కొన్ని విషయాలు రాయబడ్డాయి, మత్తయి చివరిలో కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఇవన్నీ కొంచెం అలా చదివినప్పుడు నాకు ఏమనిపించిందంటే, యోహాను సువార్త 20 అధ్యాయంలో ఒక విషయం జరిగింది మనకు తెలుసు. ఫస్ట్ యేసుప్రభుని చూసింది ఎవరండి? ఎవరు? మగ్దలేని మరియ చూసింది. చూసిన వెంటనే పేతురుకి, ఇంకా యేసు ప్రేమించిన శిష్యుడికి వెళ్ళి, ఇంకో అక్కడ సమాధిలో ఎవరు లేరు, ఏమైపోయిందో చూడండి అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు వచ్చేసి చూసి వెళ్ళిపోతారు, అంతే, వదిలేసి వెళ్ళిపోతారు. కానీ మగ్దలేని మరియ వెళ్ళకుండా అక్కడే ఉంటుంది. అక్కడే ఉన్నప్పుడు అప్పుడు దూత ప్రత్యక్షమవడం, ఆ తర్వాత దేవుడు మాట్లాడడం, అప్పుడు మరియా అని పిలవడం, ఈ మరియా కూడా బోధకుడా, రబ్బీ అని పిలవడం, వాళ్ళిద్దరూ సంభాషణ జరగడం మనకు అనిపిస్తుంది. యోహాను సువార్త 20 అధ్యాయాన్ని ఆధారం చేసుకుని నేను మాట్లాడుతున్నాను. ఆ తర్వాత కిందకి వెళ్ళేసరికి శిష్యులందరూ తలుపులు వేసుకొని భయంతో ఏమైపోతుంది ఏందో, ఆయన రాజు అయితే అన్నాడు, ఆయన చనిపోయాడు, ఆయన వస్తాడో రాదో అని భయపడుతున్నప్పుడు ఆయన ఆ రూమ్లోకి వెళ్ళి సమాధానం అవును గాక అని వాళ్ళతో మాట్లాడినట్టు మనకు అనిపిస్తుంది. ఆ తర్వాత తోమాతో వ్యక్తిగతంగా మాట్లాడినట్టు, తోమాకి ఉన్న అనుమానం, నా చేతుల్లో, నా హ్యాండ్స్లో ఉన్న కన్నాలో చేయి పెట్టి చూడు, అనుమానం ఉంది కదా అని తోమాని అడ్రస్ చేసినట్టు మనకు అనిపిస్తుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే పేతురుతో కూడా నిజంగాను నన్ను ప్రేమిస్తున్నావా, పేతురు నిజంగాను నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురుతో కూడా మాట్లాడినట్టు మనకు అనిపిస్తుంది. లూకా సువార్త చివరి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎమ్మాయి మార్గంలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే, వాళ్ళు సంభాషిస్తుంటే వాళ్ళతో కూడా ఉండి యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడంటే, మనతో సంభాషించడానికి, మనం ఆయన గురించి ఏమనుకుంటున్నామో తెలుసుకోవడానికి ఆయన చాలా ఇష్టపడతాడు అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. చూడండి, తోమాతో పర్సనల్గా మాట్లాడాడు, వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడాడు. మరియతో వ్యక్తిగతంగా వెళ్ళి ఆమెతో మాట్లాడినట్టు మనకు కనిపిస్తుంది. పేతురుతో వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడినట్టు మనకు కనిపిస్తుంది. ఎమ్మాయి మార్గంలో వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్యలో ఉండి వాళ్ళు ఏం సంభాషిస్తున్నారో విని వాళ్ళకి మొత్తం తెలియజేసి వాళ్ళతో మాట్లాడినట్టు మనకు కనిపిస్తుంది. ఇది నాన్న ఈ పునరుద్ధాన ఆదివారాన్న, ఈస్టర్ పండుగ నాడు ఆరాధనకు వచ్చిన మనం, దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు, దేవుడు మనతో సంభాషించడానికి ఇష్టపడతాడు. ఎవరు ఆయన చూస్తారో, ఎవరైతే ఆయన మాట్లాడతాడా అని ఎదురు చూస్తారో. మరియా వెయిట్ చేసింది అక్కడ.
పేతురు ఇంకా యేసు ప్రేమించిన శిష్యుడు వెళ్ళిపోయారు, కానీ మరియ మాత్రం అక్కడ ఉంది. కాబట్టి అప్పుడు దేవుడు ఆమెతో ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడినట్టు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఒకటి ఏంటంటే చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం ఒక వాక్యం ఉంటుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా యవనస్తులైనా సరే, పెద్దలైనా సరే, 10th క్లాస్లో ఉన్నా, 5th క్లాస్లో ఉన్నా, 6th క్లాస్లో ఉన్నా, PhD చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, ఏ కులమైనా ఏ మతమైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నన్ను జాగ్రత్తగా వెతికేవారు నన్ను కనుగొంటారు. సో ఇలా జాగ్రత్తగా వెతికేవారు క్రైస్తవులే కావాలి అని లేదు. క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా, బౌద్ధిస్టులైనా, నాస్తికులైనా, చదువుకున్న వారైనా, చదువు లేని వారైనా, ఎవరైనా సరే ఆయన్ను జాగ్రత్తగా వెతికితే కనుగొంటారు. ఇలా జాగ్రత్తగా వెతకడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. దేవుని గురించి తెలుసుకోవడానికి, ఆయన గురించి రీసెర్చ్ చేయడానికి టైం పడుతుంది. ఒకవేళ చదువుకున్న వాళ్ళైతే చదువులో కూడా ఆయన్ని వెతకడానికి ట్రై చేయండి, హిస్టరీ చదవడానికి ట్రై చేయండి, ఆయన కనిపిస్తాడు. ఒకవేళ హైందవులైతే హిందుత్వంలో కూడా మీరు వెతకడానికి ట్రై చేయండి, ఆయన కనిపిస్తాడు ఒక దగ్గర. ఒకవేళ మహమ్మదీయులైతే దాంట్లో కూడా వెతకడానికి ప్రయత్నం చేయండి, అక్కడ కనిపిస్తాడు. ఆయన్ని జాగ్రత్తగా వెతికితే కంపల్సరీ ఆయన కనుగొంటాం అన్నమాట. మరియా యేసు ప్రభువుని కనుగొంది అన్నమాట. కానీ యథార్థత ఉండాలి, కొంచెం టైం పడుతుంది. వెంటనే ఒక్క రోజులో అలా అయిపోదు అన్నమాట. కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. ఆ విధంగా జాగ్రత్తగా వెతికి కనుగొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నమాట. ఈ దినాల్లో మేజర్గా ఇప్పుడున్న ఇష్యూ ఏంటంటే, యవనస్తుల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళలో డబ్బు బాగా వచ్చింది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డబ్బు వచ్చిన తర్వాత 3-4 లక్షలు చేతిలో కనిపించిన తర్వాత ప్రతి నెల దేవుడు లేడు, దెయ్యం లేదు అంటున్నారు అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ హైదరాబాద్లో, నేను ఆ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను కాబట్టి చెప్తున్నమాట. ఏంటంటే మొత్తం అన్ని సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నాం అన్నమాట. కారు ఉంది, ఇల్లు ఉంది, తర్వాత మంచి బంగారం ఉంది, ఏది కావాలంటే అనుకుంటాం, ఫ్లాట్ ఉంటుంది, విల్లా ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది. సో మన దేవుడితో పని ఏంటి, దేవుడితో అవకాశం, దేవుడితో ఏముంది పని, అంతా ఉంది కదా అని అనుకుంటారు అన్నమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది అన్నమాట. నాస్తికత్వం వైపు, నాకు ఏం అవసరం లేదు, నాకు డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, చాలు అని అనుకుంటారు అన్నమాట. కానీ జాగ్రత్తగా వెతికితే కనుగొంటాం. నన్ను జాగ్రత్తగా వెతుకువారు అని కనుగొంటారు అనే వాక్యం రాయబడింది. కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా వెతికితే ఎవరు వెతికినా సరే, ఎంత చిన్నవాళ్ళు వెతికినా సరే, ఎంత పెద్దవాళ్ళు వెతికినా సరే, ఏ భేదంలో కింద నిజంగా వెతికితే, జాగ్రత్తగా వెతికితే ఆయన కనుగొంటాం. పునరుత్థానం వల్ల 4-5 లాభాలు మనం చూస్తాం. ఫాస్ట్గా 20 నిమిషాలు ముగించుకుంటాం. చూడండి, మొట్టమొదటిది ఈ పునరుత్థానం వల్ల యేసు ప్రభు ఏం చేశాడు అనే విషయం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అంటే మొత్తం 2-7, 2-7 కలిసి ఉన్నాయి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో. మధ్యలో నుంచి రాయబడింది, దేవుడు తన కుమారుడు అని ఉంది కదా, అక్కడి నుంచి కొంచెం చదివి. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగాను మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావంతో నిరూపింపబడిన. చాలండి, పునరుత్థానం వల్ల జరిగిన విషయం ఏంటంటే నిరూపణ జరిగింది, ప్రూఫ్ అనేది జరిగింది. మొట్టమొదటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడుగా, ప్రభువుగా ఆయన నిరూపింపబడ్డాడు, ప్రభావంతో నిరూపింపబడ్డాడు. శరీరం బట్టి దావీదు సంతానంగా మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుడు కుమారుడిగా ప్రభావంతో నిరూపింపబడ్డ. ఈ లోకంలో దేవుళ్ళు, నేను దేవుణ్ణి అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు నిరూపింపబడలే. ఈ పునరుత్థానం అవ్వడం వల్ల యేసుక్రీస్తు ప్రభు దేవుడుగా ఆయన నిరూపింపబడ్డాడు. యోహాను సువార్త 10:18 అనుకుంటా, నేను మరణించడానికి, మళ్ళీ తిరిగి లేవడానికి నాకు అధికారం కలదు అని యేసుక్రీస్తు ప్రభు మాటలు చెప్పాడు అన్నమాట. ఎవరును తన ప్రాణం తీసుకున్నాడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు యేసు ప్రభు జీవించేటప్పుడు నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, నా ప్రాణాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది అని మాట చెప్పాడు.
మాట చెప్పడంతో అది అయిపోలేదు, అక్కడికి అవ్వలేదు. ఇక్కడ ప్రూఫ్ అనేది ఈ రిజరెక్షన్లో కనిపిస్తుంది అన్నమాట. పునరుద్ధానుడు అవ్వడం వల్ల ఆయన దేవుడిగా ఆయన నిరూపింపబడ్డాడు. ఇక్కడ మనం చూసినట్లయితే శరీరానుసారంగా చూసినట్లయితే ఆయన దావీదు సంతానంగా ఉన్నాడు, ఆత్మానుసారంగా చూసినట్లయితే ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. మనకందరికి తెలుసు కదా, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అను నరుడు అని 1 తిమోతి 2:5 మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మానవుడు, 100% మానవుడు, 100% దేవుడు. ఆయన మరణించడం ద్వారా ఆయన మానవుడు అని చూపిస్తున్నాడు అన్నమాట. ఆయన పునరుద్ధానుడు అవ్వడం వల్ల ఆయన దైవికమైన లక్షణం అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి మొట్టమొదటి కారణం ఈ పునరుద్ధానం అవ్వడం వల్ల ఏం నిరూపణ జరిగింది? యేసుక్రీస్తు దేవుడు అనే నిరూపణ మరణాన్ని జయించడం ద్వారా నిరూపణ అనేది చేస్తూ వచ్చాడనమాట. కాబట్టి ఇది నాన్న ప్రభా, నువ్వు దేవుడు, నిజమైన దేవుడు నీవు, ఇటువంటి నిజమైన దేవుడైన నీవు నాకు దేవుడిగా ఉన్నందుకు యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని రాయబడింది. కాబట్టి ఇటువంటి దేవుడు నిజంగా యథార్థంగా ఆయన నిరూపణ అయిన దేవుడు మాట. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు అంటారు, మంత్రాలు చేస్తారు, తంత్రాలు చేస్తారు, కొన్ని రకాల స్వస్థతలు కూడా చేయొచ్చు. కానీ మరణాన్ని దగ్గరికి వచ్చినప్పటికీ అందరూ ఓడిపోయారు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మరణాన్ని జయించిన వాడు. మనం ఉదయకాలాన్ని సువార్తకు వెళ్ళినప్పుడు యేసు సమాధి అని ఎందుకు అంటున్నాం? ఖాళీ సమాధిగా ఉంటే ఏంటి అంటే ఈ లోకంలో ఏ సమాధి కూడా ఖాళీ ఉండదు. ఇప్పుడు ఏమవుతుందంటే సమాధుల్లో ఇష్యూస్ వస్తున్నాయి కదా, ప్లేస్ సరిపోవట్లేదు. మొన్న చూసినప్పుడు ఒక దాని మీద ఇంకోటి కడుతున్నారు. హైదరాబాద్లో కూడా తవ్విందే మళ్ళీ తవ్వేస్తున్నారు. ఎందుకు? ప్లేస్ సరిపోవట్లేదు అన్నమాట. కానీ యేసుక్రీస్తు ప్రభు సమాధి ఎలా ఉందంటే ఖాళీగా ఉంది, ఇప్పటి వరకు ఖాళీగా ఉంది. రుజువు హిస్టరీ వెళ్ళి తరిచి చూస్తే యేసుక్రీస్తు ప్రభు సమాధి ఖాళీ సమాధి. మరణాన్ని జయించిన దేవుడు ఈయన ఒక్కడే దేవుడు అనడానికి ఒక రుజువు, ఒక లక్షణం ఏంటంటే మరణం చేత బంధించబడి ఉండకూడదు, మరణాన్ని నుంచి విముక్తి కలిగిన వాడుగా ఉండాలి. కాబట్టి మొట్టమొదటి రుజువు ఈ పునరుద్ధానం వల్ల జరిగింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుగా, దేవుడిగా, ఆత్మ ద్వారా ఆయన నిరూపింపబడ్డాడు అనేది మనం చూస్తాం. ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుడికి మనిషికి చాలా పెద్ద అగాధం ఉందన్నమాట. మనిషికి దేవుడికి చాలా పెద్ద అగాధం దేనివల్ల వచ్చింది? పాపం వల్ల చాలా పెద్ద అగాధం ఉందన్నమాట. అగాధం ఉన్నప్పుడు ఈ దేవుడు ఎంత దైవికమైన దేవుడో, మనిషి ఎంత పాపి అయిన మనిషో, ఈ రెండింటిని మధ్యలో ఏమంటారు రాజీ చేసే ఒక వ్యక్తి కావాలన్నమాట. ఆయన 100% మనిషిని అర్థం చేసుకోగలగాలి, 100% దేవుని యొక్క పరిశుద్ధతను కూడా మెయింటైన్ చేసేవాడు ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు 100% మానవుడిగా, 100% దేవుడిగా వచ్చి మరణం ద్వారా మానవ కోణాన్ని, తర్వాత పునరుద్ధానం అవడం ద్వారా దైవిక కోణాన్ని, ఈ రెండింటిని కలిపాడబడ్డ. అందుకే తిమోతికి రాసిన 1 పత్రిక 2:5 యేసుక్రీస్తు ప్రభు అను మధ్యవర్తి మనకున్నాడు. ఆయనే మధ్యవర్తి. యేసుక్రీస్తు అను నరుడు, దేవుడికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అను నరుడు. ఇలా మధ్యవర్తం చేసే దేవుడు ఈ లోకంలో ఎక్కడా లేడు. కొన్నిసార్లు ఇంగ్లీష్లో చెప్తారు కదండి, ఇంగ్లీష్లో వాక్యం చెప్తారు కొన్నిసార్లు, కొన్ని దగ్గర తెలుగులో ట్రాన్స్లేషన్ చేయాలి. ఈ ట్రాన్స్లేషన్ చేసే వ్యక్తి ఓన్లీ తెలుగు వస్తే సరిపోదు, ఏం రావాలి? ఇంగ్లీష్ కూడా రావాలి, ఎట్ ద సేమ్ టైం తెలుగు కూడా రావాలి. ట్రాన్స్లేషన్ చేయడం అంటే తర్జుమా చేయడం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడి యొక్క ప్రణాళికలు మనిషిగా వచ్చి మనకి తర్జుమా చేశాడనమాట. ఈ లోకానికి తర్జుమా చేయడానికి ఆయన వచ్చాడు. దేవుని యొక్క ప్రణాళికలను తర్జుమా చేయడానికి వచ్చాడు. దేవుడు ఏమనుకుంటున్నాడు మనిషి గురించి అనే విషయాలు. మధ్యవర్తి దేవుడిగా నిరూపణ ఎప్పుడు జరిగిందండి? పునరుద్ధానం అప్పుడు జరిగింది. మొదటి రీజన్ గుర్తుపెట్టుకోండి. రెండవదిగా చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం మనం ఒకసారి తెరిచి చూద్దాం. రోమన్స్ చాప్టర్ 6:23. అనగా పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇక్కడ మనం చూసినట్లయితే అనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఈ మరణం అనేది దేవుని యొక్క జీతం కాదు, ఇది ఎవరి జీతం? మన జీతం. ఇది అనగా పాపం వలన వచ్చు జీతము ఇంకా వరము రెండు పక్కపక్కన చూసుకుంటే, జీతం ఎవరికి ఇస్తారు? వారమంతా పనిచేసిన వాళ్ళకి, లేకపోతే నెలంతా పనిచేసిన వాళ్ళకి, డైలీ వేజెస్ అయితే రోజంతా పనిచేసిన వారికి జీతం ఇస్తాం. వరం ఎవరికి ఇస్తాము? వరం అంటే గిఫ్ట్. మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు గిఫ్ట్ ఇస్తాం కదా, గిఫ్ట్ పట్టుకుని వెళ్తాం కదా. ఎవరికి ఇస్తాం? ఎవరికైనా వాళ్ళు అడుగుతారా, నాకు గిఫ్ట్ పట్టుకురా, నాకు పెళ్ళికి పెద్ద గిఫ్ట్
నీకు 10,000 గిఫ్ట్ ఇచ్చాను కాబట్టి నాకు 20,000 గిఫ్ట్ పట్టుకురా అని అడుగుతారా? అడగరు, ఎవరు అడగరు. అడగకుండా మనంతటిగా మనమే గిఫ్ట్ ఇస్తాం కదా. వరం మాట ఒక సైడ్ జీతం. ఏంటి జీతం అంటే, మనం ఇన్ని సంవత్సరాలు బతికి మనం ఏం జీతం సంపాదించుకున్నాం? మరణం. ఏలైనగా పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం అని రాయబడింది అనమాట. వరం నిత్య జీవం దేవుడు ఉచితంగా వరంగా పెళ్లికి గిఫ్ట్ ఇచ్చినట్టు మన దగ్గరకు వచ్చి ఆయన మన కోసం ప్రాణం పెట్టి మరణించి రక్తం కార్చి తిరిగి లేచి నిత్య జీవం గిఫ్ట్ తీసుకో అని ఒక గిఫ్ట్ ప్యాకెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు అనమాట. కానీ మన జీతం ఏంటి? యాక్చువల్గా మరణం. యేసుక్రీస్తు ప్రభు రెండోదిగా ఈ పునరుద్ధాన దినాన్న ఏమి నిరూపణ చేశాడంటే, నాలో పాపం లేదు అని ఆయన నిరూపణ చేశాడనమాట. దేవుళ్ళందరికీ టెస్ట్ పెట్టారు అనుకుంటా లైన్గా వరుసగా. ఒకసారి నేను హాస్టల్లో ఉన్నప్పుడు మొబైల్ దొంగతనం చేశారు. మొబైల్ ఉంటారు కదండి, అందరూ చాలామంది ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు హాస్టల్స్లో. మొబైల్ దొంగతనం చేశాడు. 2-3 మొబైల్స్ దొంగతనం చేసి అక్కడ హాస్టల్కి దగ్గర ఈ ఫోన్లు కొనుక్కునేది ఒక షాప్ ఉంది. ఆ షాప్లో వెళ్ళి అమ్మేశాడు. ఏదోలాగా తెలిసిపోయింది, ఎవరికో తెలిసింది మొబైల్ దొంగతనం చేసి ఇక్కడ అమ్మేశాడు ఈ అబ్బాయి అని బయటికి తెలిసింది, వార్త తెలిసింది. ఇంకా తెలుస్తుంది కదా, అందరికి హాస్టల్లో ఉంటే ఒకరికి చెప్తే అందరికీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిపోయాక ఎవరో తెలియదు, ఎవరో వచ్చాడు, నాకేం తెలుసు అండి, మీ హాస్టల్లో ఎవరు ఉంటారు నాకేం తెలుసు, మీరు ఏం చేస్తారంటే, మీరు భోజనానికి వస్తారు కదా, హాస్టల్కి వెళ్ళినప్పుడు ఈవినింగ్ భోజనం పెడతారు కదా, మీల్స్ ఉంటాయి కదా. సో ఆ మీల్స్ కోసం ఆ షాప్ అయినా నేను నిలబడతా ఇక్కడ. ఆ మీల్స్ కోసం వచ్చే వాళ్ళందరూ లైన్లో రావాలన్నమాట. 100 మంది 200 మంది ఉంటే ఒక్కొక్కరు లైన్లో వెళ్తున్నారు అనమాట. లైన్లో వెళ్తున్నప్పుడు ఆయన ఫేసెస్ చూస్తున్నాడు, అందరి ఫేసెస్. ఈయన కాదా దొంగ, ఈయన కాదా దొంగ, ఈ అబ్బాయే కాదా దొంగ, ఈ అబ్బాయే కాదా అని మొత్తం ఫేసెస్ అన్నీ చూస్తున్నాడు. కానీ ఒక అబ్బాయి మాత్రం రాలేదు. అంటే దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి? ఆ ఫోన్లు దొంగతనం చేసింది ఎవరు? ఆయనమాట. దేవుళ్ళందరినీ లైన్లో నిలబెట్టి, నేను దేవుడిని అని చెప్తున్నారు కదా, వాళ్ళందరినీ లైన్లో నిలబెట్టి మరణం అనే టెస్ట్ చేశారనుకోండి. ఫస్ట్ ఆయనకి మరణం పెట్టి మరణాన్ని జయిస్తారు లేరా, సెకండ్ ఆయనకి మరణం అనే టెస్ట్ పెట్టి మరణాన్ని జయిస్తారు లేరా అని మీరు టెస్ట్ పెట్టారనుకోండి, ఎవరు గెలుస్తారు? యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే గెలుస్తాడు. ఎందుకంటే ఈ మరణం ఎవరి మీద అధికారం చేస్తుందంటే, పాపం చేసిన వారి మీద అధికారం చేస్తుంది అన్నమాట. ఒకవేళ ఈ మరణానికి లోనవ్వట్లేదంటే ఆయనలో పాపం లేదు అని అర్థం అన్నమాట. అంటే ఒకవేళ ఆయన ఈ మరణాన్ని జయించి బయటకు వచ్చాడు అనుకోండి, అప్పుడు ఆయనలో పాపం లేదు అని ఒక టెస్ట్ అన్నమాట. ఇది పునరుద్ధాన దినాన్న జరిగింది అన్నమాట. రెండో కారణం ఏంటంటే, ఆయన పాపం లేనివాడుగా నిర్ధారణ అయ్యాడనమాట, రుజువు అయ్యాడనమాట. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని సవాలు విసిరాడు. ఆ సవాలు ఎవరు స్వీకరించారు? ఎవరు దాన్ని తీసుకున్నారు? ఎవరు దాన్ని టెస్ట్ చేశారు? అది నిర్ధారణ ఎక్కడ జరిగింది? పునరుద్ధాన దినాన్న మరణాన్ని జయించడం ద్వారా, పాపం యొక్క ప్రభుత్వం నుంచి బయటకు రావడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు పాపం లేనివాడుగా, పాపము చేయనివాడుగా నిర్ధారణ రుజువు అనేది ఈ పునరుద్ధాన దినం జరిగింది. రెండో కారణం చూసాం. మొట్టమొదటి కారణం ఆయన దేవుడిగా రుజువు అనేది ఈ పునరుద్ధానం ద్వారా జరిగింది. రెండవదిగా ఆయనలో పాపం లేదు అని రుజువు, లిట్మస్ టెస్ట్ అనేది ఈ మరణం ద్వారా జరిగినప్పుడు ఆయన పాస్ అయ్యాడు, ఈ టెస్ట్ పాస్ అయ్యాడు అనేది ఈ దినాన జరిగింది అన్నమాట. ఇది రెండవ కారణం, రెండవ విషయం ఈ పునరుద్ధానం గురించిన రెండో విషయం. మూడో విషయం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 15వ అధ్యాయం 55వ వచనం, 56వ వచనం, 57వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలిగింది. ఇది మనందరికి తెలుసు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ సమాధి నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ సమాధి నీ విజయం ఎక్కడ? సిలువా శక్తిచే విజయము పొందే, సిలువా శక్తిచే
విజయము పొందే విజయుండు సర్వములో, విజయుండు క్రీస్తు ప్రభావముతో ధన విజయుండాయ. విక్టరీ గురించి రాయబడింది అనమాట. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా, పాపము నాకు ఉన్న బలము ధర్మశాస్త్రమే, మరణపు ముళ్ళు పాపము అని. హీ గాట్ విక్టరీ ఓవర్ సిన్, డెత్ అండ్ సేటన్. 3 విషయాల్లో ఆయన విజయం సంపాదించాడు. ఏంటండి? పాపం మీద విజయము, తర్వాత మరణం మీద విజయము, తర్వాత అపవాది మీద కూడా విజయం అనేది ఈ యొక్క పునరుద్ధానం ద్వారా జరిగిందన్నమాట. అప్పటి వరకు ఈ అపవాది ఏం చేశాడంటే, ఈ మనం పాపం చేసిన కారణాన, ఆదాం పాపం చేసిన కారణాన మరణం ఎంట్రీ అయింది. 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో మరణం ఎంట్రీ, 2వ అధ్యాయంలో శాపం ఎంట్రీ కనిపిస్తుంది. మొట్టమొదటి కుటుంబం ఎంతమంది అండి? మొట్టమొదటి కుటుంబంలో, ఈ భూలోకంలో మొట్టమొదటి కుటుంబం ఎవరు? ఆదాము, అవ్వ, తర్వాత కయ్యను, హేబేలు. ఈ కయ్యను హేబేల్లో ఎవరు నరహంతకుడు? కయ్యన్ నరహంతకుడు. మొట్టమొదటి ఫ్యామిలీలో డెత్ కనిపిస్తుందా? హేబేలు చనిపోయాడా? ఎందుకు మరణం వచ్చింది? పాపం ద్వారా ప్రవేశించిందన్నమాట. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును అని రాయబడింది కదా. సో పాపం ఎంట్రీ అయింది, తర్వాత పాపం ద్వారా మరణం ఎంట్రీ అయింది. ఈ మరణం ద్వారా ఫస్ట్ వీటన్నిటికీ కారణమైన సాతాను, దెయ్యం కూడా ఎంట్రీ అయ్యి ఈ భూలోకాన్ని మొత్తం కబ్జా చేసుకున్నాడు. మనల్ని కబ్జా చేసుకుని తన అధికారం కింద, ఈ ప్రభుత్వం కింద, పాపం ప్రభుత్వం కింద, మరణపు ప్రభుత్వం కింద బందీ చేశాడు మనల్ని మనం చేసిన పాపానికి, మనం చేసిన ఈ తప్పుడు పనికి రివర్స్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై మరణాన్ని జయించాడు, ఈ పాపంని జయించాడు, పాపపు ప్రభుత్వం నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. తర్వాత సాతాను కూడా ఆయన ఈ సిలువలో ఆయన చితకదొక్కాడు, పునరుద్ధానం ద్వారా వాడిని నిరాయుధుడిగా చేశాడు అనేది రాయబడింది. చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని మంచి విషయాలు రాయబడ్డాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం, 15వ వచనం. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనము అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత విజయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనబర్చను అని రాయబడింది అన్నమాట. ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశాడు పునరుద్ధానుడు అవ్వడం వల్ల. ఈ ఆత్మ సంబంధమైన ఈ కింగ్డంలో, ఆత్మ సంబంధమైన రాజ్యంలో, ఈ ఆత్మ సంబంధమైన రాజ్యం నియమాలతో నడుస్తుంది అన్నమాట. కొన్ని నియమాలతో నడుస్తాయి. వీటిని లీగల్ రైట్స్ అని పిలుస్తారు. అన్నమాట. ఉదాహరణకి నా హృదయంలో నేను పాపం చేశాను అనుకోండి, ఏదైనా పాపం చేశాను అనుకోండి, నా మీద అపవాదికి లీగల్ రైట్ ఉంటుందన్నమాట. లీగల్ రైట్ని తెలుగులో ఏమంటారు? చట్టబద్ధమైన రైట్, హక్కు ఉంటుందన్నమాట మన మీద అపవాదికి. దేవుడు కూడా ఏం చేయలేడు అప్పుడు. ఎందుకు? నియమాలతో నడుస్తాయి. దేవుడికి అపవాదికి మధ్య నియమాలు ఉంటాయన్నమాట. ఈ నియమాలతో ఈ ఆత్మ సంబంధమైన అధికారం పనిచేస్తుంది అన్నమాట. ఆత్మ సంబంధమైన ఈ రాజ్యం అనేది మన కంటికి కనబడే రాజ్యం నియమాలతో పనిచేస్తుంది. ఒకవేళ నేను పాపం చేశాను అనుకోండి, నా మీద చట్టపరమైన హక్కు ఎవరికి ఉంటుంది? దేవుడికి కాదు. ఎవరికి ఉంటుంది? అపవాదికి ఉంటుంది అన్నమాట. హక్కు ఉంటుంది. అప్పుడు దేవుడు వచ్చి సహాయం చేయాలన్నా, చూడు పాపం చేశాడు, పాపం కనిపిస్తుంది, నా హక్కు, నా కొడుకు, నాకు చెందినవాడు అని అడుగుతాడు అన్నమాట. అప్పుడు దేవుడు కూడా ఏం చేయలేడు అన్నమాట. అందుకే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు అని నోటితో ఎందుకు ఒప్పుకోమంటున్నాడు? దేవుడు నోటితో ఎందుకు ఒప్పుకోమంటున్నాడు అంటే, నువ్వు పలకడం ద్వారా
నేను అపవాదికి సంబంధించిన వాడిని కాదు అని నువ్వు పలకడం ద్వారా దెయ్యాలకు తెలుస్తాయి, నాకు నీ మీద హక్కు వస్తుంది అని పలికించడం కనిపిస్తుందన్నమాట. అందుకే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు అందరు చూస్తారన్నమాట, ఇంకో ఈయన నీ బిడ్డ కాదు, నా బిడ్డ, నా రాజ్యంలోకి వచ్చాడు. హలో 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 తీసేలా. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ అపవాదిని, ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేశాడు. రాతపూర్వకంగా ఉన్న ఆజ్ఞలు గల పట్టిని ఆయన కొట్టివేశాడు, చేవ్రాతను తుడిచివేశాడు. అంటే అపవాదికి మన జీవితం మీద ఉన్న హక్కులన్నీ ఏం చేశాడండి? తుడిచివేశాడు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఈయన నా బిడ్డ అనడానికి ఆయనకి ఏ అధికారం లేదన్నమాట. ఎవరికి? అపవాదికి, దెయ్యానికి అధికారం ఉండదు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుని నిజంగా హృదయంలో అంగీకరిస్తే ఏమవుతుందంటే మనం ఈ చేవ్రాతను తుడిచివేస్తాడు. యేసు ప్రభు రక్తం ద్వారా అన్ని రూపుమాపేసి మాఫీ చేసేస్తాడు అనమాట. మాఫీ చేసి మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, అపవాదికి మన జీవితం పైన ఏ హక్కు లేకుండా నిరాయుధులుగా చేస్తాడనమాట. మీరు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏమని రాయబడుతుందంటే, అపవాది గర్జించు సింహం వల్లే. చదువుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక, అక్కడ ఒక విషయం ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచు తిరుగుతున్నాడు. ఈ అపవాది ఎలా ఉన్నాడంటే గర్జించే సింహం, గాండ్రిస్తాడు మాట, గాండ్రించి తిరుగుతాడు మాట. ఎవరిని మృంగుదునా అని తిరుగుతాడు. మృంగుదును అనే మాట మీద మీ గమనం పెట్టండి. ఎవరు మృంగుతారండి? కొంత 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చాక పళ్ళు ఊడిపోతాయి కదా, అప్పుడు ఏం చేస్తారు? అమ్మమ్మని చప్పరించి మింగేస్తారు మాట. ఎందుకు అలా మింగుతారు? పళ్ళు లేవు మాట. అపవాది సింహం వల్లే గర్జిస్తున్న ఈ అపవాదికి మృంగుతున్నాడు. యాక్చువల్గా సింహం ఏం చేస్తుంది? కొరికి చీల్చి చెండాడి అప్పుడు మృంగాలి. కానీ అపవాది నిరాయుధుడే అయిపోయాడు, పళ్ళు లేవు మనల్ని కొరకడానికి. ఓడిపోయినవాడు ఆల్రెడీ. అందుకే సిలువలో ఈ పునరుద్ధానం ద్వారా వాడి అపవాదిని, ఇంకా మరణాన్ని, మరణ ముళ్ళును, పాపాన్ని ఆయన జయించి మనకు ఆ విజయం, మనకు ఆ విక్టరీ అనేది ఇచ్చాడు అనమాట. నిరాయుధుడిగా చేశాడు, పళ్ళు లేకుండా చేశాడు. మీరు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కూడా, ఇంకో కొన్ని అధ్యాయాల్లో కూడా వాడి తోక వెనకాల చాలా గాయపడింది అని రాయబడుతుంది. గాయం కలిగే కొద్దీ ఇంకా ఉగ్రుడై, ఇంకా ఎవరిని నిండుదామా, ఎవరిని పట్టుకుందామా అని పళ్ళు లేకుండానే వచ్చి ఆయన కొరుకుతాడు అనమాట. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. వారు సింహం వల్లే ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించము. సింహంలా గర్జిస్తున్నాడు కదా, సింహం ఏం చేయాలి యాక్చువల్గా అనేది ఇక్కడ రాయబడింది అనమాట. సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా మనల్ని తప్పించు. కెనైన్స్ ఉంటాయన్నమాట ఈ సింహానికి. ఎక్కడొకటి సూదిగా ఉంటుంది, ఇలా ఉంటాయన్నమాట సూదిగా. అవి మనిషి కంటే చాలా బలంగా, దృఢంగా ఉంటాయన్నమాట. వాటి ద్వారా చీల్చేస్తాడనమాట. సింహం చీలుస్తుంది యాక్చువల్గా, కానీ అక్కడ మృంగడం చూస్తాం. ఎందుకు? కొలసీలు రాసిన పత్రికలో ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేశాడు. ఎక్కడ? దేని ద్వారా? సిలువ ద్వారా. ఎక్కడ? దేని ద్వారా? పునరుద్ధానం ద్వారా మరణం మీద, పాపం మీద, తర్వాత అపవాది మీద కూడా విజయం అనేది ఆయన అనుగ్రహించాడు, మనకు అనుగ్రహించాడు అన్నమాట. అది 3వ కారణం. పునరుద్ధానం ద్వారా జరిగిన కారణాలు, ఆశీర్వాదాలు చూస్తున్నాం, లాభాలు చూస్తున్నాం, విషయాలు చూస్తున్నాం. ఈ పునరుద్ధానం అవ్వడం ద్వారా దేవుడు ఫస్ట్ ఏంటంటే దేవుడిగా రుజువయ్యాడు. రెండవదిగా ఏ పాపం లేని వాడిగా రుజువయ్యాడు. మూడవదిగా పాపం మీద, మరణం మీద, అపవాది మీద విజయం అనేది ఆయన సంపాదించాడు. అందుకే సవాలు విసిరాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా, నీకు విజయం లేదు, నీ ముళ్ళు లేదు, విరగ్గొట్టేసా అని ఆయన నిర్ధారణ అనేది ఈ పునరుద్ధాన దినం జరిగిందన్నమాట. 4వదిగా చూద్దాం. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, 4వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం, పేజ్ నెంబర్ 186. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము
నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండా కూడా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినేట్లా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చాను. ఇక్కడ మనం చూసినట్లయితే నిరీక్షణ లేని ఇతరు వలె దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొందని తిరిగి లేచినని మనం నమ్మినేట్లా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పట్టుకుని వచ్చును. ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక క్రీస్తు పుట్టిన తర్వాత 50, 60 ఆ టైంలో రాయబడింది అన్నమాట. ఫుల్ అప్పట్లో చాలా హింస అన్నమాట. బ్రూటల్ హింస అనేది జరిగిందన్నమాట మొదటి సెంచరీలో. ఇది ఏమైనా క్రైస్తవులు అవడం మనం చాలా ఈజీగా ఉంది. ఒకప్పుడు మీరు క్రైస్తవుడు అవుతున్నారంటే మీరు మరణాన్ని కోరుకుంటున్నట్టు. సింహాలకు తర్వాత నూనె కాగించి మనుషుల్ని హింస చేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు. అటువంటి సందర్భంలో ఇది రాయబడింది అన్నమాట. చనిపోతున్నారు చాలామంది, హతసాక్షులు అవుతున్నారు. అటువంటి సందర్భంలో ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక రాయబడింది. వారు భయం చెందుతున్నారు. చనిపోయిన మా అమ్మ ఏమవుతుంది, చనిపోయిన మా నాన్న ఏమవుతారు, ఎక్కడికి వెళ్తాడు, యేసుప్రభు అప్పుడే తిరిగి రాడు కదా, రెండవ రాకడ అప్పుడే రాదు కదా, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట అప్పటి కాలంలో. అందుకే వాళ్ళందరికీ సమాధానంగా ఇది రాశాడనమాట. మీరేం నిరీక్షణ లేని వారుగా ఉండకండి. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి ఎలాగ తిరిగి లేచాడో మీ ఎవరైతే చనిపోయారో, ఎవరైతే నిద్రించారో వారికి కూడా తిరిగి లేస్తారు అని నిరీక్షణ, హోప్ అనేది ఈ పునరుద్ధానం అవడం వల్ల జరిగిందన్నమాట. నిత్యత్వం ఉంది కదా, నిత్యత్వంలోకి ఎంట్రీ అనేది ఈ పునరుద్ధానం ద్వారా జరిగిందన్నమాట. అది నిత్యత్వంలో 2 సైడ్స్ ఉంటాయి. ఒకటి పరలోకం, ఒకటి నరకం. ఐదర్ నరకంలోకి కానీ ఈ పరలోకంలోకి కానీ ఎంట్రీ అనేది డోర్ ఓపెన్ అవ్వడం అనేది ఈ పునరుద్ధానంలో జరిగిందన్నమాట. యేసుక్రీస్తు ప్రభు ప్రప్రథముడిగా ఆయన మరణించి లేచిన వాడిలో మొదటి వాడు మాట. అది 1 కొరింథీ 15 ఆ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి నిరీక్షణ అనేది మనకు కలిగింది మాట. ఏంటి నిరీక్షణ? ఆయన్ని చూస్తాము, మన వారిని చూస్తాము, యేసు ప్రభుని కనుగొంటాము. ఇదే అధ్యాయంలో 16వ వచనంలో కూడా ఒక వాక్యం రాయబడింది ఏంటంటే, ఆర్భాటంతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదటి లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండముల మీద మేఘముల మీద కొనిపోబడము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి అనేది రాయబడింది. ప్రధాన దూత శబ్దంతో దేవుని బూరతో ప్రభు దిగి వస్తాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమైన నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా వాళ్ళందరినీ కలుసుకొని మనందరం కలిసి ప్రభువుని ఎదుర్కొంటాము, మేఘముల మీద కొనిపోతాము, సదాకాలం ప్రభుతో కూడా ఉంటాము అని నిరీక్షణ అనేది ఈ పునరుద్ధానం ద్వారా మనకి జరిగింది. మనకు తెలిసిన కొంతమంది సహోదరులు, బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారు చాలామంది మనకంటే ముందు నిద్రించారు. రాత్రి మేము వెళ్ళే చర్చ్లో ఒక అంకుల్ చనిపోయారు, సడన్గా చనిపోయారు. చాలా సైలెంట్గా ఉండేవారు, సడన్గా చనిపోయారు. ఈ విధంగా చాలామంది చనిపోతున్నారు. ఈ మధ్య ఎక్కువ గుండెపోట్లు వస్తున్నాయి. కొంతమంది ఏమంటారంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు కదా, సో దాంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చిన్న వాళ్ళకు కూడా గుండెపోటు రావడం, సడన్గా చనిపోవడం ఇటువంటివి జరుగుతున్నాయన్నమాట. ఈ చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే తర్వాత లెగుస్తారన్నమాట. లెగిసినప్పుడు తర్వాత మనమందరం వాళ్ళతో కలుసుకుని, ఒకవేళ వాళ్ళు యేసు ప్రభువుని నిజంగా అంగీకరిస్తే, యేసు ప్రభు రక్తంలో వాళ్ళు తమ పాపాలు కడుక్కుంటే వాళ్ళు కూడా లెగుస్తారు. అప్పుడు వాళ్ళతో కలిసి మనమందరం ఎవరిని కలుసుకుంటామండి? యేసు ప్రభుని కలుసుకుంటాం. రెండో రాకడలో ఆయన కలుసుకుంటాం, లెగుస్తాం. పునరుద్ధానం ఉంది అనేది రాయబడింది. మత్తయి సువార్త, యోహాను సువార్త 11:25 అనుకుంటా, తెలుసు కదా. పునరుద్ధానమును జీవమును నేనే, తర్వాత నా యందు విశ్వాసించేవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు మరెన్నటికీ చనిపోడు అని నిరీక్షణ, నిత్య జీవంకు ఎంట్రీ అనేది, నిత్యత్వంలోనికి ఎంట్రీ అనేది యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం అవడం వల్ల జరిగింది. చూడండి, ఒక వాక్యం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఆ అధ్యాయంలోనే యేసు ప్రభు గురించి ఒక మాట రాయబడింది, 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు
మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చూడండి, నిద్రించిన వారందరిలో ప్రథమ ఫలం ఎవరు? క్రీస్తు. నిద్రించిన వారు అందరిలో ఫస్ట్ ఎవరు లెగుస్తారు? యేసు ప్రభు లెగుస్తాడు. ఆయన మనకి మాదిరిపోతాడు అన్నమాట. ఆయన ఎలా లెగుస్తాడో మనం కూడా అదే విధంగా లెగుస్తాము అనే నిరీక్షణ దేని ద్వారా వచ్చింది? పునరుద్ధానం వల్ల వచ్చింది అన్నమాట. ఇది దీని గురించిన 4వ విషయం. ఇప్పటికీ 4 విషయాలు చూస్తాం. పునరుద్ధానం వల్ల దేవుడిగా ఆయన నిర్ధారణ అయ్యాడు. పునరుద్ధానం వల్ల యేసు ప్రభులో పాపం లేదు అని టెస్ట్ చేసినప్పుడు ఆయన ఆ టెస్ట్లో పాస్ అయ్యాడు. ఆయనలో పాపం లేదు అని నిర్ధారణ ఈ మరణాన్ని జయించడం ద్వారా జరిగింది అన్నమాట. 3వదిగా విక్టరీ, విజయం వచ్చింది. దేని మీద? పాపం మీద. దేని మీద? మరణం మీద. దేని మీద? అపవాది మీద. అపవాదిని వెపన్లెస్గా చేశాడు, నిరాయుధుడిగా చేశాడు. పళ్ళు లేవు, మృంగుతున్నాడు. గుడ్డుని పాము మృంగుతుంది, అలాగా సింహం మృంగేటట్టు చేశాడు. పళ్ళు ఊడగొట్టేశాడు సిలువ దగ్గర. నిరాయుధుడిగా చేశాడు. విజయం అనేది వచ్చిందన్నమాట. మనకు కూడా ఈ పాపం మీద, మరణం మీద, తర్వాత ఈ అపవాది మీద కూడా విజయం వస్తుంది. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆయన కుమారులుగా మనం జరిగితే ఆ అధికారాన్ని దేవుడు మనకు కూడా ఇస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మరణం యొక్క బలం గలవాన్ని మరణం ద్వారా జయించుటకు ఆయన రక్త మాంసములలో పాలు వాడాడు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మరణాన్ని మరణంతోనే కొట్టాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు మరణం ద్వారా ఈ అపవాదిని భయం గుప్పిట్లో మనల్ని కట్టి పడేస్తున్న ఈ అపవాదిని జయించడానికి, మరణం ద్వారా జయించడానికి ఆయన రక్త మాంసంలో పాలు వాడే మన కోసం బలియాగమై చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం అవ్వడం ద్వారా ఈ పాపం మీద, మరణం మీద, అపవాది మీద విజయం, విక్టరీ అనేది లభించిందన్నమాట. ఒకవేళ పునరుద్ధానం అవ్వలేదనుకోండి, ఇంకా మనల్ని బందీ చేసి పాపంలోనే ఉంటాం, మరణంలోనే ఉంటాం, వాడి కబంధ హస్తాల్లోనే ఉంటాం. మనకి స్వాతంత్రం అనేది ఉండదు. పాపం చేయ ప్రతివాడు పాపం నాకు దాసుడు అని దాస్యత్వంలోనే మిగిలిపోయే వారంగా ఉండేవాళ్ళం ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేవకపోతే. అందుకే చాలామంది అక్కడ రాయబడింది కదా, మొదటి అధ్యాయం 15వ వచనంలో క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీరు కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్తున్నారు. మృతుల పునరుద్ధానం లేదు అని చెప్తారన్నమాట. ఎందుకంటే ఇది చాలా విలువైందన్నమాట. చాలా విలువైంది ఉంటే ఇటువంటి సిద్ధాంతాలు బయటకు వస్తాయి. మీకు బంగారం ఉందనుకోండి, రోల్డ్ గోల్డ్ అంటున్నారా? రోల్డ్ మట్టి అని ఎందుకు అన్నారు? రోల్డ్ సాయిల్ అని ఎందుకు అన్నారు? ఎందుకంటే మట్టికి విలువ ఉందా? విలువ లేదు. బంగారానికి విలువ కాబట్టి దానికి నకిలీ కనిపిస్తుంది. పునరుద్ధానం విలువ కాబట్టి పునరుద్ధానం లేదని చెప్తారు అన్నమాట. అర్థమైందా? సో విలువైన ప్రతి దానికి నకిలీ కనిపిస్తుంది. మంచి వరాలు ఉంటే నకిలీ వరాలు ఉంటాయి. ఎందుకు? ఆత్మ సంబంధమైన వరాలు విలువైనవి. సువార్త విలువైనది అనుకోండి, నకిలీ సువార్త ఉంటుంది. ఎందుకు? సువార్త విలువైనది. పునరుద్ధానం విలువైంది అనుకోండి, నకిలీ పునరుద్ధానం లేదు, ఇదంతా రాంగ్ డాక్టరీన్ అని చెప్తారు. ఎందుకు? పునరుద్ధానం చాలా విలువైందన్నమాట. అందుకే ఆ విధంగా చెప్తున్నాడు. మనం 3వ కారణం చూస్తాం. 4వ కారణం ఏంటంటే ఈ పునరుద్ధానం అవ్వడం ద్వారా మనకి నిరీక్షణ ఉంది. ఏంటి నిరీక్షణ? మనం చనిపోతాం. యేసుక్రీస్తు ప్రభు ఎలా చనిపోయాడో అలాగే మనం కూడా చనిపోయి మనం కూడా తిరిగి లెగుస్తాం. తిరిగి లేచిన వారిలో, నిద్రించిన వారిలో, లెగిసిన వారిలో ప్రథమ పురుషుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన కలుసుకుంటాం అనే నిరీక్షణ, నిత్య జీవం ఉంటుంది అనే నిరీక్షణ, ఈ నిత్యత్వం ఉంది అనే దాంట్లో నిరీక్షణ ఈ పునరుద్ధానం అవ్వడం ద్వారా, రిజరెక్షన్ ద్వారా జరిగిందన్నమాట. సో అది 4వది. చివరిగా చూసుకుని ఒక 5 నిమిషాలు ముగించుకుంటాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమైందము. ఏమనగా మనమికను పాపమునకు దాసులం కాకుండాటకు పాప శరీరం నిరర్ధమకున్నట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుతాము. 11వ వచనం చదువుతారా? అటువలే మీరును పాపము విషయంలో మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. చివరిది ఏంటంటే ఈ పునరుద్ధానం ద్వారా ఏమవుతుందంటే మనం బాప్తిసం పొందారు కదా. ఈరోజు బాప్తిసం పొందినప్పుడు ఏం చేస్తారండి? ఇలా నిలబడిన వ్యక్తిని ముంచుతారా? ముంచిన తర్వాత మరలా
పైకి లేపుతారు కదా. సో ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభు ఇలా బతికి ఉండే యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏమయ్యాడు, ఈ దినాన్ని ఏమి జరిగింది, ఈస్టర్ దినాన్ని ఏం జరిగింది, ఆయన తిరిగి లేచాడు కదా. సో దీంతో ఏకం అవ్వాలన్నమాట మనం. అదే అక్కడ రాయబడింది 5వ వచనం, నేను మరలా చదువుతున్నాను. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యమైన ఎడల, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యమైన ఎడల, ఏమనగా మనం ఇక పాపమునకు దాసులం కాకుండాటకు పాప శరీరము నిరర్ధమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో సిలువ వేయబడని ఎరుగుదుము అని రాయబడింది. 11వ వచనంలో, మీరును పాపం విషయమై మృతులుగాను దేవుడి విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకున్నాడు. పాపం మీద విజయం అనేది మన జీవితాల్లో కలగాలంటే ఏం చేయాలి? ఇది నాకు నేను బాప్తిసం ఏప్రిల్ 14వ తారీఖు 2009లో నేను బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. నేను అప్పుడు 9th క్లాస్ చదివేవాడిని. నేనేమనుకున్నానంటే, బాప్తిసం పొందిన తర్వాత మనం అస్సలు పాపం చేయం, పరిశుద్ధులుగా అయిపోతాం అనుకున్నా. నాకు అర్థం కాలే. బాప్తిసం పొందిన తర్వాత తరచుగా ఇంకా ఎక్కువగా నేను పాపం చేస్తున్నా, పడిపోతున్నా. నాకు విజయం లేదు, ఆత్మ సంబంధంగా నాకు విజయం లేదు. అప్పుడు నేను ప్రార్థన చేసా, ప్రభు ఏంటి బాప్తిసం పొందితే పరిశుద్ధులుగా నీతిమంతులుగా అలా అయిపోతాం కదా, ఇంకెప్పుడు పాపం చేయం కదా, మరి నేనేంటి పడిపోతున్నా, ప్రతిసారి పడిపోతున్నా, వాక్యం చదువుతున్నా పడిపోతున్నా, ప్రార్థన చేస్తున్నా పడిపోతున్నా, మందిరానికి వెళ్తున్నా, అన్ని మీటింగ్స్కి వెళ్తున్నా పడిపోతున్నా అని అడిగి దాని గురించి మరి దీంట్లో ఎలా విజయం పొందాలి అని దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు రోమిల్కి రాసిన పత్రికలో దీని గురించి చాలా విషయాలు ఉన్నాయన్నమాట. అందులో మొట్టమొదటిది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఎలాగ చనిపోయాడో మనం కూడా మన పాపం విషయమై చనిపోయి ఆయన ఎలాగో తిరిగి లేచాడో మనం కూడా యేసుక్రీస్తు జీవం వల్ల మనం కూడా లేవాలన్నమాట. ఇది ఒక సీక్రెట్ మాట. ఏంటి పాపం మీద విజయం కలగాలంటే 6వ వచనంలో రాయబడింది ఏంటంటే, ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయాలి. కింద ప్రాచీన పురుషుడు అని రాయబడి, ఆయనతో కూడా సాదృశ్యంగా ఆయన మరణంలో మనం కూడా ఏకంగా, ఆయన పునరుద్ధానంలో మనం కూడా ఏకంగా ఆయనతో లెగిస్తే అప్పుడు ఆయనకి ఎలా విజయం కలిగిందో మనకు కూడా అలా విజయం కలుగుతుంది. ఇది ఒక సీక్రెట్. పాపం మీద, పాపం యొక్క దాసత్వం కింద ఉండకుండా ఉండాలంటే. రెండో సీక్రెట్ ఏంటంటే, ఇదే అధ్యాయంలో 14వ వచనంలో రాయబడింది, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రం నాకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ఏం చేయదండి, ప్రభుత్వం చేయదు. పాపం మన మీద ప్రభుత్వం చేయకూడదంటే ఏం చేయాలి? కృప మీద ఆధారపడాలన్నమాట. కృప అంటే ఇది ఉచితంగా వచ్చింది కృప. దేవుడు కృపగలవాడు కనుక, ప్రభు నీ కృప మీద ఆధారపడుతున్నా, నా వల్ల కాదు, నీ కృప మీద ఆధారపడుతున్నా, నాకు పాపం నా మీద ప్రభుత్వం చేయకుండా నాకు సహాయం చేయి. ఇది నేను ఎక్కువ గంటలు ప్రార్థన చేస్తున్నా కాబట్టి నేను పరిశుద్ధుడిగా అవ్వను, ఎక్కువ వాక్యం చదువుతున్నాను కాబట్టి నేను పరిశుద్ధుడిగా అవ్వను, ఎక్కువ ఉపవాసం ఉంటున్నాను కాబట్టి నేను పరిశుద్ధుడిగా అవ్వను. దేవుని కృప వలన, ధర్మశాస్త్ర క్రియల మూలంగా కాకుండా, కృపకే కానీ ధర్మశాస్త్రం నాకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ఏం చేయదండి, ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్. మరి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఎందుకంటే పడిపోతూ ఉంటాం, లెగిస్తూ ఉంటాం. కాబట్టి ఒక విషయం ఏంటంటే, ఒక ట్రాప్లో పడతాం అన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే, కొన్ని విషయాల్లో మనం పడిపోయినప్పుడు అపవాది ఏం చేస్తాడంటే, నువ్వు ఆల్రెడీ పడిపోయావు కదా, నువ్వు ఆల్రెడీ కొంచెం తాగేసావు కదా, మొత్తం తాగేసాయి. నువ్వు ఆల్రెడీ కొంచెం చూసావు కదా, మొత్తం చూసేసాయి. ఎందుకు? నువ్వు ఆల్రెడీ పాపం చేసావు కాబట్టి దేవుడు నిన్ను ద్వేషిస్తాడు అని ఇంకా పాపంలో లోపంలో వెళ్ళిపో. ఆల్రెడీ ఒకసారి లోకంలోకి వెళ్ళిపోయావు కదా, ఇంక మొత్తం లోపంలోకి వెళ్ళిపో అని చెప్తాడు అన్నమాట. ఇది ఒక ట్రాప్ మాట. అలా చేయడం ద్వారా ఏమవుతామంటే నాశనానికి వెళ్ళిపోతాం అన్నమాట. మీరు బండి మీద వెళ్తున్నారు అనుకోండి, రోడ్డు మీద బైక్ నడుపుతూ బండి మీద వెళ్తున్నప్పుడు ఒక దగ్గర స్కిడ్ అయిపోయి బైక్తో పాటు కింద పడిపోయిన తర్వాత ఏం చేస్తాం? వెంటనే అది హైవే మీద రోడ్ మీద పడినప్పుడు నేను ఎలాగా పడిపోయాను కదా, ఇక్కడ ఉండిపోతా, నేను ఎలాగా పడిపోయాను కదా, ఎలాగ రక్తం కారిపోతుంది కదా, ఇక్కడ ఉండిపోతా, ఇంకా నాకు హాస్పిటల్ వద్దు, ఏమొద్దు, ఉద్యోగం వద్దు, ఇల్లు వద్దు అని అక్కడే నేను ఉండిపోతాను అనుకుంటామా? ఏం చేస్తారు? ఫస్ట్ లేచి పక్కకి ఉంటామన్నమాట. లేవకపోతే ఏమవుతుంది? లారీ వచ్చి మీద నుంచి ఎక్కేస్తుంది అన్నమాట. అర్థమైందా? అప్పుడు మొత్తం అప్పటికప్పుడే చనిపోతాం. కాబట్టి నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లెగుస్తారు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు, పడినా సరే తిరిగి లేస్తారు. తిరిగి లేవడం అనేది పునరుద్ధానానికి సంబంధించింది మాట. ఈ 5 విషయాలు ఈ పునరుద్ధానం అవడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు
మన జీవితాల్లో ఆయన చేస్తూ వచ్చాడనమాట. సో ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. దేవుడిగా నిర్ధారణ అయ్యాడు, పాపం లేనివాడిగా ఆయన రుజువయ్యాడు, పాపం మీద, అపవాది మీద, మరణం మీద విజయం పొందాడు, విజయం ఇచ్చాడు కూడా మనకి. నాలుగవదిగా నిరీక్షణ ఉంది మనకి, మన వారిని చూస్తామని, చనిపోయే వారిని కలుసుకుంటామని, మేఘారుడై వచ్చినప్పుడు ఆయన కలుసుకుంటామని మనకి నిరీక్షణ, హోప్ అనేది ఇచ్చాడనమాట. మనకి నిరీక్షణ ఉంది. వేరే మతస్థులకి, వేరే దేవుళ్ళని కొలిచే వారికి నిరీక్షణ ఉండదు, ధైర్యంగా ఉండలేరు. కొన్ని దినాల క్రితం ఇక్కడే కదా దగ్గరలో పాస్టర్ గారి కొడుకు ఇద్దరు అబ్బాయిలు చనిపోయారు కదా, గోదావరిలో మునిగి చనిపోయినప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నారండి. ఎలా ఉన్నారు? నిరీక్షణ ఉంది, కలుసుకుంటామనే నిరీక్షణ ఉంది. చాలామంది కరోనాలో చాలామందిని కోల్పోయారు, ధైర్యంగా ఉన్నారు. కొంచెం బాధ ఉన్నా సరే ధైర్యంగా ఉన్నారు. ఎందుకు? నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ ఎలా కలిగింది మనకి? పునరుద్ధానం ద్వారా కలిగింది. చివరిది ఏంటంటే పాపం మీద విజయం ఎలా కలుగుతుంది? ఈ పునరుద్ధానం అయిన ఈ దేవుడిని ఆయనతో మమేకమవడం ద్వారా, కృపకు మనల్ని మనము అప్పగించుకోవడం ద్వారా విజయం అనేది దొరుకుతుంది. ఈ దినాన బాప్తీసం పొందారు కదా, బాప్తీసం పొందిన తర్వాత హస్త నిక్షేపం చేస్తారు కదా, దాని గురించి ఒక వచనం నేను చదువుతాను. బాప్తీసం కొత్తగా పొందిన వారికి ఉపయోగపడుతుందని ఒక వచనం చూద్దాం. చూడండి, తిమోతులు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతులు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. తిమోతులు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలంగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరంను అలక్ష్యం చేయకము. తర్వాత నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము, వీటి అందే సాధకం చేసుకోనము. జనరల్గా బాప్తిసం పొందిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత హస్త నిక్షేపణ చేశారు కదా సేవకులు, పెద్దలు. సో దీని ద్వారా మనలో వరం అనేది దేవుడు అనుగ్రహిస్తాడంట. ఆ వరాన్ని మనం లక్ష్యం చేసి అందరికీ తేటగా కనబడే నిమిత్తము దాని అందు సాధకం చేసుకోవాలి అనేది రాయబడింది అనమాట. కొన్ని సంఘాల్లో సెపరేట్గా హస్త నిక్షేపణ కార్యక్రమం అని ఉంటుంది. ఇక్కడ కూడా అది ఫాలో అవుతున్నారు కదా. బయటకు వచ్చిన తర్వాత హస్త నిక్షేపం చేయడం ద్వారా దేవుడు మనము ఆత్మ సంబంధంగా రాజ్యంలో దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి కొంచెం పని ఇస్తాడనమాట. అది మెల్లిమెల్లిగా దేవుని సేవకుల ద్వారా మందిరానికి రావడం ద్వారా వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించి ఏ వరం ఉంది, ఎలా ఉపయోగించుకోవాలనేది అది హెల్ప్ చేస్తారన్నమాట. ఆ విధంగా దేవుడు ఈ బాప్తిసం పొందినప్పుడు మనల్ని దేవుని శరీరంలో ఏకంగా చేస్తాడనమాట. అది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఒక క్వశ్చన్తో ఈ యొక్క ఆదివారం వర్తమానాన్ని ముగించుకుంటాం. చూడండి, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఒక హెచ్చరిక. ఈ బలలో మనం యోగ్యంగా పాల్పొందడానికి ఒక హెచ్చరిక. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యమైందని రాయబడింది. కాబట్టి ఇది నాన్న పునరుద్ధానం అయిన దేవుణ్ణి పూజిస్తున్నాం, మనము ఆరాధిస్తున్నాం. మనము ఈ జీవితకాలం వరకే ఆలోచిస్తున్నామా, లేకపోతే ఈ జీవిత కాలం తర్వాత నెక్స్ట్ ఉండే దాని గురించి కూడా ఆలోచిస్తున్నామా అనేది గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా సాధారణంగా ఏమవుతుందంటే మనం 100% ఉంటే 98% మనం ఈ లోకం 60 years 70 years వరకే మనం ఆలోచిస్తాం. 2% మాత్రమే ఈ మరణం తర్వాత ఉన్న దాని నిమిత్తమై ఆలోచన చేస్తాం. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, ఒక వాస్తవమైన విషయం ఏంటంటే, మనకి ప్రతిఫలము ఈ 2% ఏదైతే మందిరానికి రావడం ద్వారా, సువార్తలకు వెళ్ళడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, వాక్యం చదవడం ద్వారా ఏదైతే మనము స్పెండ్ చేసామో ఆ 2% వల్ల వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, దేవుని రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత మహిమ వస్తుంది కదా, దేవుని ద్వారా మనకు కిరీటాలు పొందుతాం కదా, ప్రతిఫలం వస్తుంది కదా. ఈ 2% వల్ల, దాని వల్ల మాత్రమే మనకి ఎక్కువ ప్రతిఫలం వస్తుంది. ఈ విషయాన్ని మనం గమనించిన వారమే కేవలం ఈ జీవితకాలం మట్టుకే మనము దేవుణ్ణి నిరీక్షణ కలిగిన వారమై ఉన్న ఎడల మనుషులందరికంటే ఎంతో దౌర్భాగ్యము అని రాయబడింది, బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇట్ ఈస్ పిటీ అని రాయబడింది ఇంగ్లీష్లో. కాబట్టి ఆ విధంగా మనము ఫ్యూచర్ ఉందని, మరణం తర్వాత జీవం ఉందని, పరలోకం ఉందని, నరకం ఉందని, దాని విషయమై కూడా మనం చింత కలిగిన వారమై ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయండి. దేవుడి వాక్యం నుంచి